తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇప్పుడు నేను మీకు ఒక చిచ్చర పిడుగుని పరిచయం చేస్తాను. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని ఆ పాపను చూశాక ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సింది ఎవరైనా. ఎందుకంటే 8 నెలల పాప ఎలా ఉంటుంది చెప్పండి మీరు. మమ్మీ ఏదన్నా పెడితే తినేసి హాయిగా పడుకుని అటు ఇటు అందరినీ చూస్తూ జనరల్గా ఉండేదైతే ఇదే. బట్ ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోయే ఈ పాప మాత్రం దేశాల జాతీయ జెండాలు గుర్తుపట్టేస్తోంది. అంతేకాదండి, బర్డ్స్, అలాగే నంబర్సు, కలర్సు, ఇలా ఒకటేంటి ఫ్రూట్సు, వెజిటబుల్స్, చివరికి వెహికల్స్, ఇంకా చెప్పాలంటే మన ప్రొఫెషన్స్ను కూడా గుర్తుపట్టేస్తుంది. చాలా రకాల అవార్డ్స్ను రివార్డ్స్ను ఇప్పటికే సొంతం చేసుకొని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కేందుకు రెడీగా ఉంది. ప్రస్తుతం మన స్టూడియోలో ఉంది వాళ్ళ అమ్మా నాన్నతో. ఒక్కసారి ఆ పాప ఎలా ఐడెంటిఫై చేస్తుందో మనం కూడా కళ్ళారా చూద్దాం, అభినందిద్దాం పాపను. హాయ్. మాట్లాడడం రాదు, హాయ్ చెప్పడం కూడా తెలియదు. 8 నెలల పసిపిల్ల. చూడండి, అసలు నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మీ ఇద్దరికి నమస్తే అండి. నమస్తే. చాలా గ్రేట్, యు ఆర్ బ్లెస్డ్. అలాంటి పాప మీకు పుట్టడం అంటే మామూలు విషయం కాదు. అఫ్ కోర్స్ తను అలా అవ్వడానికి కూడా మీ ఇద్దరి కృషి ఎంత ఉండుంటుంది అందులో, లేకపోతే తను అలా అవ్వదు కదా. నాకైతే వినగానే ఎవరో కాల్ చేసి చెప్పారు, సుమంత్ అని మీకు తెలిసిన అబ్బాయి అంట. కాల్ చేసి నాకు అక్క పాప ఇలా ఐడెంటిఫై చేస్తుంది ఒకసారి చూడండి అంటే ఇమ్మీడియట్గా తీసుకురా అమ్మ స్టూడియోకి అని చెప్పాను. సో ఈరోజు ఇలా నా ముందున్నారు మీరు. మేము కూడా చాలా హ్యాపీ అనమాట. మీ దగ్గర నుంచి ఇలా సుమన్ టీవీ వాళ్ళు కాల్ చేశారు, తీసుకురమ్మని చెప్పారు అనగానే ఐ వాజ్ లైక్ వెరీ మచ్ షాక్. వేరే ఇంటర్వ్యూస్ అన్ని కూడా పక్కన పెట్టేసరి ఫస్ట్ అక్కడికి వెళ్దామని చెప్పేసి వచ్చామన్నమాట. థ్యాంక్స్ మా. ఎలా చూస్తుందో అసలు. తనకి స్పెషల్ చేయరా అది? హై చైర్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఫుడ్ తినడానికి. సో నేనేంటంటే నార్మల్ గా బేబీ లెడ్ వీనింగ్ అని చేస్తున్నాను అనమాట. నార్మల్ గా బేబీస్ కి మదర్స్ ఫీడ్ చేస్తారు కదా, ట్రెడిషనల్ వీనింగ్ అది. నేనేంటి బేబీ అంతా బేబీ తినడానికి కోసం నేను ఇది తీసుకున్నాను. తనంతట తనే తింటది. 8 months బేబీ అంటే నీట్ గా కాదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అసలు తినడం అనేది 8 months లో స్టార్ట్ చేయటం ఇంపాసిబుల్. తనే తింటది. దోశ, ఇడ్లీ, పూరి ఏది పెట్టినా తను తినేస్తది. అక్కడ టేబుల్ పైన పెట్టేస్తే తనే తీసుకొని తింటుంది. ఎలా నేర్పించారు అంటే అలాంటి ఆలోచన అసలు మీకు ఎందుకు వచ్చింది? తన యాక్టివ్ గా ఉండటం చూసి వచ్చిందా, లేకుంటే అసలు ఎట్లా మీకు? నార్మల్ గా నేను ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను కొంచెం మెరిట్ స్టూడెంట్ నే. బట్ నాకు ఎప్పుడు ఒక కోరిక ఉండేది, నేను రికార్డ్స్ లో రావాలి, కొంచెం నేను ఏదైనా అచీవ్ చేయాలి అని. ఇలా తీర్చుకున్నారా? బట్ అది నా వల్ల అవ్వలేదు అనమాట. కొంచెం సిచ్యుయేషన్స్ ని బట్టి నేను కొంచెం జాబ్ అలా చేయాల్సి వచ్చింది. నేను ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అని తెలవగానే నేను కొంచెం బాగా ఎక్సైట్ అయిపోయాను. నాకు పుట్టబోయే బేబీ అన్ని నేర్చేసుకోవాలి అనేసి. సో గర్భ సంస్కారం అని చెప్పేసి ఇప్పుడు కొంచెం బాగా అందరికీ తెలుసు అనమాట గర్భ సంస్కారం అన్నది. అప్పుడు నేను దాని మీద కొంచెం బేసిక్ రీసెర్చ్, 1 level ఆఫ్ రీసెర్చ్ చేశాను. ఏంటి అసలు గర్భ సంస్కారం అనేది? అది మనం బేబీస్ అని ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనం ఏదైతే చెప్తామో బేబీస్ అవి నేర్చుకుంటారు అని చెప్పేసి ఒక నమ్మకం. అంటే దాని వల్ల అలా జరుగుతుంది, ఎందుకు ట్రై చేయకూడదు, ఒకసారి ట్రై చేద్దాం అనేసి నేను 5th month ఉన్నప్పటి నుంచి నేను పాజిటివ్ అన్ని చెప్పేదాన్ని అనమాట ప్రెగ్నెన్సీలో. ఇలా ఉండాలి, నువ్వు అలా బయటకు వచ్చాక బాగా నేర్చుకోవాలి, కొంచెం సైలెంట్ గా ఉండాలి, రెస్పెక్ట్ గా ఉండాలి, ఇలా పాజిటివ్ అఫర్మేషన్స్ అన్ని చెప్పేదాన్ని అనమాట. సో అలా నాకు డెలివరీ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా బేబీ నేను ఏవేవైతే మాట్లాడానో సేమ్ అదే విధంగానే ఉందన్నమాట. బేబీ తనంతకు తను తినడం కానీ, తనంతకు తను నేర్చుకోవడం కానీ, తన కాన్సన్ట్రేషన్ ఏదైనా చెప్తే కాన్సన్ట్రేషన్ పెట్టడం కానీ ఎవరు నమ్మరు. బట్ 3 months లో తనకి నేను చూపిస్తే ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ తో చూసేది. తను అటు ఇటు డీవియేట్ అయ్యేది కాదనమాట. నేను ఏదైనా మాట్లాడినా, ఏదైనా చూపించినా ఖచ్చితంగా చూస్తుంది దాన్ని. త్వరగా మాటలు వచ్చేయాలని ఉందా నీకు? ఏదో చెప్తున్నావు మాకు. సో అలా మీరు ఫ్లాగ్స్, తర్వాత బర్డ్స్, యానిమల్స్, అట్లా లైక్ అన్ని బేబీస్కి ఏంటంటే నార్మల్ గా 2 years లోపు మనం ఎన్నైతే నేర్పిస్తామో వాళ్ళకి ఎక్కువ గ్రాస్పింగ్. ఇప్పుడు మన మైండ్ కంటే 1000x times వాళ్ళకి బ్రెయిన్ షార్ప్ ఉంటుంది. నేనేమనుకున్నానంటే 2 years లోపు నేను మాక్సిమం ఇన్పుట్స్ బేబీకి ఇచ్చేయాలి. నెక్స్ట్ తనకు ఊహ వచ్చిన తర్వాత తనే నేర్చుకుంటుందన్న తన ఇష్టం. బట్ నేనైతే అన్ని ఇన్పుట్స్ ఇవ్వాలి, తనకి ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత ఫాలో అవుతుంది అని చెప్పేసి అన్ని ఇన్పుట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. అసలు ఎవరు నేర్పిస్తారు ఇద్దరు? వాళ్ళ డాడీయా మీరా? ఇద్దరం నేర్పిస్తాం. అవునా? ఎక్కువ ఎవరు? మణికంఠ గారా, శ్రీ లక్ష్మీనా? నేనే. అవునా? డాడీ వీకెండ్స్
నైట్ టైమ్స్ స్టోరీస్ అలా చెప్తారు. స్టోరీస్ కూడా చెప్తారా? వింటదా అండి స్టోరీస్ చెప్తే? అసలు కొంచెం ఏమేం స్టోరీస్ చెప్తుంటారు యూజువల్ గా? ఎలిఫెంట్ స్టోరీస్, యానిమల్ స్టోరీస్, కొంచెం చిన్న చిన్నవి అట్లాంటి వింటా. తను బుక్స్ లో చూసుకుంటే చెప్తా ఉంటే తను చూస్తా ఉంటది. గ్రేట్. అసలు మాకు ఒకసారి చూపిస్తారా ఆ ఫ్లాగ్స్ ఐడెంటిఫికేషన్? చూపించండి. ఆద్య, which is Ukraine? Which is Ukraine flag? Hold it. Wow. Adya, now see here. Which is New Zealand? తీసుకో card తీసుకో. Yes. సూపర్ అసలు. దాన్ని అలా చేసేయకూడదు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చెప్పు. ఇప్పుడు animals చెప్దామా? యానిమల్స్. ఆద్య, rat. Which is rat? వెరీ గుడ్. అసలు సూపర్. అతను మీరు చెప్పేటప్పుడు అటు ఇటు రెండు అబ్జర్వ్ చేస్తుంది, ఏది ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తుంది. అసలు గ్రేట్. అసలు 8 months పాప ఏంటి అసలు, బాబోయ్. అన్ని ఇమేజెస్ ఎన్ని ఉంటాయి అన్ని ఫైండ్ అవుట్ చేస్తుంది, చూసి దాంట్లో ఏది అడుగుతున్నాం మనం అని చెప్పేసి నెక్స్ట్ చెప్పండి. నౌ ఆద్య, which is tiger? Tiger. Good job. సూపర్. అసలు ఏంటి అటు ఇటు చూస్తుంది ఆ కార్డు వైపు? No, don't. వద్దు నాన్న. నెక్స్ట్ ఆద్య. yes. ఆద్య, tell me cherry. Cherry. సూపర్. Good job. చెర్రీ తినాలి, కార్డు తినకూడదు. ఆద్య, which is blackberry? Blackberry. Good job. Super. Adya, which is wallflower? Wow, great బంగారు. సూపర్. వెహికల్స్ కూడా వెహికల్స్ చూపియండి. Adya, which is submarine? వావ్, సబ్మెరైన్ కూడా తెలిసిపోయిందా? మామూలు విషయం కాదురా అసలు. Adya, now tell me which is fire truck? వావ్, గ్రేట్ అసలు. ఓకే, సూపర్. ఏది ఇష్టం అండి? కార్ ఇష్టమా లేకపోతే 2-wheeler ఇష్టమా? 2-wheeler ఎక్కువ ఇష్టం. 2-wheeler ఇష్టమా? 2-wheeler ఎక్కువ ఇష్టం. అంటే అక్కడ కూర్చొని అన్ని చూడొచ్చు కదా 2-wheeler అయితే. చూడొచ్చు. Tell me which is Philippines? వావ్, good job. Adya, which is Switzerland? సూపర్. ఇప్పుడు ఇవి కొంచెం ప్యాటర్న్ సిమిలర్ గా ఉందా? అయినా కూడా గుర్తుపెట్టండి. అవునా? అమ్మ. Adya, hello, which is Ireland? వావ్. నిజానికి నెదర్లాండ్స్, ఐర్లాండ్స్ కొంచెం ప్యాటర్న్ దగ్గరగా ఉంటది, అయినా కూడా ఐర్లాండ్ ఐడెంటిఫై చేస్తుంది. తను ఏంటంటే ఫస్ట్ కలర్స్ ని కంపేర్ చేస్తుంది. నేను నేర్పించేటప్పుడు కలర్స్ కంపేర్ చెప్తాను అనమాట. బికాస్ కొన్ని ఫ్లాగ్స్ ఏంటి అంటే సేమ్ ఉంటాయి, రెడ్ ఓన్లీ ద స్టార్ డిఫరెన్స్ ఉంటుంది. సో నేను అలా ఐడెంటిఫికేషన్ నేర్పించాను, బట్ అది తనకి ఎంతవరకు రీచ్ అయిందో తెలీదు. అయింది కదా, అయింది కాబట్టి చెప్తుంది. ఇప్పుడు ఇది వచ్చేసి సిమిలర్ కలర్స్ కదా. అవునమ్మా, తంచు గుర్తుపడ. ఇలా అంటే ఇలా ఉంటుంది. అదే. నౌ టెల్ మీ విచ్ ఇస్ ఇజ్రాయెల్? అదే కరెక్ట్. మమ్మీని కొడదాం, ఓకేనా? కొడదామా మమ్మీని? Who is cooking here? Take the card. Cooking. Yes. సూపర్. నువ్వేనా కుకింగ్ చేస్తుంది ఆద్య? కొంచెం పెద్ద అవ్వాలి. అదే, ఇప్పుడు తినేసినావు, తర్వాత కుకింగ్ చేసేస్తావు, అంతేనా? ఆద్య, who is crying? Good job. సూపర్. క్రయింగ్ పిక్ తీసింది. Yes. నువ్వు క్రయింగ్ చేస్తావా? అప్పుడప్పుడు క్రై చేస్తావా క్రై? Adya, who is cycling? No, observe both cards first. Who is cycling? అదే కరెక్ట్, అదే తీసుకుంది. అటు ఇటు చూసింది, సైక్లింగ్ అనగానే మళ్ళా. Adya, your favorite card. ఆద్యకి ఫేవరెట్ కార్డ్ ఉందా? Who is eating, Adya? Who is eating? Yes.
నువ్వు అసలు చిచ్చర పిడుగువే, మామూలు పిల్లవ కావు తెలుసా. నీకు ఇష్టమైన కార్డ్ అంట. ఈటింగ్ అంటే నీకు ఇష్టమా? ఈటింగ్ ఇష్టమా? ఎరా కాదా? అద్యా, నౌ ఇట్స్ బాడీ పార్ట్స్. టెల్ మీ వేర్ ఆర్ ద లిప్స్? లిప్స్ కార్డ్. టేక్ ద కార్డ్. లిప్స్. లిప్స్. ఓ సూపర్ సూపర్ సూపర్. అసలు నువ్వు తినకు నేర్పించింది నేనైనప్పటికీ తనకి గుర్తున్న కార్డ్స్ నాకు గుర్తులేవు, నేను నేర్పించిన కార్డ్స్ నాకు కొన్ని గుర్తులేవు, బట్ తను పర్ఫెక్ట్ గా క్యాచ్ చేస్తుంది. నేను నేమ్స్ చూసి చెప్తాను నార్మల్ గా, తను పిక్చర్ చూసి క్యాచ్ చేస్తుంది. కలర్ అండ్ అద్యా, టెల్ మీ వీవర్. వావ్, అసలు ఈ బర్డ్స్ మనకి తెలీదు. అవును, వీవర్ బర్డ్ తెలుసు కానీ ఇది తెలియదు. బర్డ్స్ మనకి నార్మల్ గా అన్ని సిమిలర్ గానే కనిపిస్తాయి. ఆ కలర్స్ చిన్న చిన్న మైనర్ డిఫరెన్స్ చూసి తను క్యాచ్ చేస్తుంది. అద్యా, ఔల్. గుడ్లు గూబా. సూపర్. అసలు గుడ్లకు అనగానే తీసిందే కార్డు. నీకు తెలుగు కూడా వస్తుందా? కొన్ని తెలుగు వస్తాయి, కొన్ని. అద్యా, ప్యారెట్. టేక్ ద కార్డ్. ప్యారెట్. అటు పెట్టి చెయ్యి మళ్ళీ వెంటనే ఇటు వచ్చింది చూసారా, చూసి మళ్ళీ కార్డు మీద పెట్టింది, చెయ్యి మార్చింది. ప్యారెట్ కలర్ వల్ల కలర్స్ కూడా ఐడెంటిఫై చేస్తుంది కదా. చేస్తుంది, బట్ కలర్స్ ఏంటంటే ఎవ్రీ కలర్ ఐడెంటిఫై చేయదు. అదే కొన్ని బేసిక్ కలర్స్ చాలు. బేసిక్ కలర్స్ ఇంపార్టెంట్. అదే అద్యా, విచ్ ఇస్ ఎల్లో కలర్. ఎల్లో. వావ్, గుడ్ జాబ్. సూపర్ రా. హలో ఆద్యా. అద్యా, ఏంటి అసలు నీకు ఎలా తెలుస్తున్నాయి ఇవన్నీ? అమ్మా, మమ్మీ చెప్పిందా? నీకు ఆన్సర్ చేయడం కూడా వస్తుంది క్వశ్చన్కి. నేనైతే అండి నా కెరియర్లో ఇంత చిన్న బేబీని ఇంటర్వ్యూ చేయడం ఫస్ట్ టైం. 8 months బేబీని ఎప్పుడు చేయలేదు. అవును, ఎందుకంటే చేశాను కానీ 1 year 11 months 12 months అట్లా చేసాము. బట్ బిలో 1 year అసలు 8 months బేబీని ఆన్సర్ చేయగలరు. 1 year plus అంటే 1 year plus అంటే కొంచెం వర్డ్స్ వస్తాయి వాళ్ళు మాట్లాడగలరు. 2 letter words చెప్తారు వాళ్ళు. అట్లా చేశాను కానీ అసలు ఇంత చిన్న బేబీని అయితే నా కెరియర్ లో చేయలేదు నేను ఇంటర్వ్యూ. ఫస్ట్ టైం చేస్తున్నా 8 months బేబీని. థ్యాంక్ యూ సో మచ్. ఆ క్రెడిట్ నీకే దక్కింది తల్లి. అమ్మను కూడా మా పాప గుర్తుండిపోతుంది ఎప్పటికీ అండి, ఎప్పటికీ ఆద్య గుర్తుండి. యాక్చువల్ గా అంటే ఇది రికార్డ్, నోబెల్ వరల్డ్ రికార్డ్ అనేది తిను 2 ఉంటాయి అన్నమాట టైప్స్. మనం 2 విధాలుగా అప్లై చేయొచ్చు. ఒకటి సెట్ రికార్డ్ అని, ఒకటి బ్రేక్ రికార్డ్. ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఎగ్జిస్టింగ్ రికార్డ్ ని బ్రేక్ చేస్తాం కదా, అది బ్రేక్ రికార్డ్. ఎవరు లేనిది కాదు బ్రేక్ రికార్డ్. బికాజ్ ఆల్రెడీ ఫ్లాష్ కార్డ్ ఐడెంటిఫికేషన్ అనేది ఇంతకు ముందు 3 years 8 months అమ్మాయి చేసింది. 3 years 8 months అమ్మాయి 200 pictures ఐడెంటిఫై చేసింది. బట్ నేను 8 months లోనే 300+ pictures ఐడెంటిఫై చేసింది. వాళ్ళు కూడా చెప్పారనమాట, ఈ రికార్డ్ ఇంకెవరు బ్రేక్ చేయలేరు అని. అసలు హైలీ ఇంపాసిబుల్. అసలు ఇంకా అది ఎప్పటికీ జరగదు బ్రేక్ చేయడం. ఇంకొకటి ఏంటంటే చెస్ నేర్చుకుంటుంది ఇప్పుడు. అవును, అందులో 2 coins చెప్తుంది ఇప్పుడు. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసింది అనమాట చెస్. ఏ కాయిన్స్ చెప్తుంది? కింగ్ క్వీన్ చెప్తుంది. ఇప్పుడే అవి కూడా నేర్చేసుకున్నావా? హలో ఏరా సూపర్. నాకు తెలిసి ఇంకొక 2-3 months వచ్చేస్తా చెస్ కూడా. అంటే చెస్ కొంచెం టైం పడుతుంది. మాకు పట్టదు టైము. ఇప్పుడు వరకు ఏమేమి రికార్డ్స్ ఉన్నాయమ్మా? సో తినకొచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ మన హ్యాండ్కి వచ్చింది అయితే నోబెల్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. అండ్ గిన్నెస్ రికార్డ్ అన్నది ఏంటి అంటే ఇప్పుడు ఫైనల్లో ఉందన్నమాట. తను ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చేసి అప్రూవ్ అయిపోయింది. బట్ కన్సోనెంట్ ఫామ్ అన్నది మనం వాళ్ళకి సబ్మిట్ చేయాలి. బికాస్ బిలో 1 year వాళ్ళకి కన్సోనెంట్ ఫామ్ అన్నది ఖచ్చితంగా సబ్మిట్ చేయాలన్నమాట. సో అది వస్తే అది కూడా అది డిస్పాచింగ్ అవుతుంది. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అప్లై చేద్దాం అనుకున్నాను, బట్ దానికి క్రైటీరియా వచ్చేసి 18 months+ ఉంది. సో తిన 18 months బిలో కాబట్టి చేయడానికి లేదు. అది లేదు. ఎలా అనిపిస్తుంది మీ ఇద్దరికి తనని చూస్తుంటే? వీఆర్ వెరీ ప్రౌడ్. చాలా హ్యాపీ అనిపిస్తుంది. బికాస్ ఇలాంటివి గాడ్ గిఫ్టెడ్ అనుకోవాలి. 100%. యూ బ్లెస్డ్ అని నేను అందుకే అన్నాను. ఏం చేస్తారు పెద్ద అయిన తర్వాత? తన ఇష్టమా లేకపోతే? తన ఇష్టం అండి, కంప్లీట్లీ తన ఇష్టమే. తనకి ఒక ఏజ్ వచ్చి తనకు ఒక మైండ్ వచ్చే వరకు మేము గైడ్ చేస్తాం. తనంతకు తను ఇది నేర్చుకుంటాను అంటే మేము ఎప్పుడూ డినే చేయం తన ఇంట్రెస్ట్ ని. మామూలు ఐక్యూ లెవెల్స్ కాదు మీ పాపవి. మీరు ఏం చేస్తారు బేసికల్ గా? నేను వచ్చేసి జాబ్ చేస్తాను విప్రోలో. సాఫ్ట్వేరా?
సాఫ్ట్వేర్ కాదు, నాన్ ఐటీ. మీరండి? నేను బిజినెస్ చేస్తుంటాను మేడం. ఒకసారి చూస్తుందా అవి కూడా? చూస్తున్నా. చెప్పుకోనండి. అది వేర్ ఇస్ ద డాగ్? డాగ్. సూపర్. అది వేర్ ఇస్ ద ఎలిఫెంట్? వావ్. వేర్ ఇస్ ద టైగర్? అది వేర్ ఇస్ ద టైగర్? గ్రేట్. అంటే వాటి బేబీస్ అవి ఉన్నాయి. మనం ఏది అడిగితే దాన్ని, బేబీని అడిగితే బేబీని, లేకపోతే మదర్ని అడిగితే మదర్ని ఐడెంటిఫై చేస్తాం. సూపర్. ఆల్ ది వెరీ బెస్ట్. ఎన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయి అన్ని రికార్డ్స్ బ్రేక్ చేయాలి, అన్ని కొత్తవి తన పేరుతో రావాలని చెప్పేసి ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు హర్ అండ్ మీ ఇద్దరికి కూడానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ us. మళ్ళీ గిన్నిస్ రికార్డ్ కొట్టిన తర్వాత రావాలి మీరు. Sure. ఆద్యమ్మ, ఆద్య బాయ్.